భారతదేశంలో ఎన్నికల సరళిలో, ఎన్నికల తీరులో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారా? మహిళా ఓట్ బ్యాంక్ మీద ప్రతి రాజకీయ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేసిందా? ఇంతకుముందు ఫ్యామిలీ అంటే భర్తో, తండ్రో ఏం చెప్తే ఆ పార్టీకే, ఆ వ్యక్తికే ఓటేసేది సగటు మహిళ. కానీ ఇప్పుడు మహిళలకి స్వతంత్రంగా ఆలోచనలు బయలుదేరాయా అంటే అవుననే చెప్పాలి. మహిళా ఓట్ బ్యాంక్ అనేది ఒక ఇండిపెండెంట్ ఓట్ బ్యాంక్ లాగా, ఒక చైతన్యం గల ఓట్ బ్యాంక్ లాగా మారిపోయిందనమాట. అయితే మహిళల్ని ఓట్ బ్యాంక్ లాగా చూస్తున్నారు, అంతకుమించి చూడట్లేదన్న ఒక అపోహ, విమర్శ కూడా ఉందన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే మనం రీసెంట్గా చూస్తే బీహార్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. బీహార్లో 25 లక్షల మంది స్త్రీలకి, మహిళలకి బ్యాంక్ అకౌంట్స్లో 10,000 రూపాయలు ఒక్కొక్కరికి పడ్డాయన్నమాట. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద. ఇది మహిళల్ని మాయ చేయటమే, మభ్యపెట్టడం అని చెప్పొచ్చు. ఎందుకంటే కరెక్ట్గా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందే గవర్నమెంట్ డబ్బులేసేసింది అనమాట. మనం చూస్తే ఇంతకుముందు కూడా చాలా ప్రభుత్వాలు ఇలాంటి పనులే చేశాయి. ఒడిశాలో సుభద్ర యోజన, ఇది కూడా ఒక అద్భుతమైన స్కీమ్ మహిళల కోసం. ఆంధ్రప్రదేశ్లో 2019లో పసుపు కుంకుమ పథకం కావచ్చు. అదేవిధంగా మహారాష్ట్రలో చూస్తే ప్రత్యక్ష నగదు బదిలీ పథకం అనమాట, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మహిళల అకౌంట్స్కి 1,500 రూపాయలు. దాంతోపాటు తెలంగాణలో మహాలక్ష్మి పథకం కావచ్చు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ స్థాయిలో ఉందంటే దానికి చాలా వరకు మహిళా ఎలక్టరేటే కారణం అనమాట. మనం చూస్తే చాలా ప్రభుత్వాలు మహిళల వల్ల ఈరోజు నించున్నాయి. మహిళలు ఇండిపెండెంట్ ఓట్ బ్యాంక్ అయ్యారు. పురుషుల ఓట్ బ్యాంక్కి, మహిళా ఓట్ బ్యాంక్కి ఇప్పుడు వ్యత్యాసం కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఒక అబ్బాయి ఓట్ బ్యాంక్ వెళ్తే, ముఖ్యంగా మిడిల్ ఏజ్ కానీ, ఓల్డ్ ఏజ్ కానీ పురుషులు ఓటు వెళ్తే క్యాస్ట్, రీజన్ ఇవన్నీ చూస్తారు. కానీ మహిళలు వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ వచ్చిందా, ఇలాంటివి బాగా చూస్తారనమాట. ఈ గవర్నమెంట్ వల్ల మనకు ఎలాంటి లాభం వచ్చింది, ఇది ఎక్కువ ఆలోచిస్తున్నారంటే డెవలప్మెంట్ కావచ్చు, స్ట్రాటజిక్ నీడ్స్ కావచ్చు, టాక్టికల్ నీడ్స్ కావచ్చు, మహిళలకి వాళ్ళ అవసరాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మనం చూస్తే కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ ఇలా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, ఈవెన్ తెలంగాణ కూడా మహిళలకి ఉచిత ట్రాన్స్పోర్ట్ కూడా స్టార్ట్ చేస్తుందన్నమాట. అంటే వాళ్ళకి పనులు సులభంగా అవటం. దాంతోపాటు మనం పాత రోజుల్లో గ్యాస్ సిలిండర్ కొనుక్కోలేక చాలామంది మహిళలు కట్టెలపై పెట్టుకుని ఆ కట్టెలు తెచ్చుకోవడానికి జీవితాంతం సగం టైం అయిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. వాళ్ళ ఆరోగ్యంతో పాటు వాళ్ళ టైం కూడా సేవ్ అయ్యి వాళ్ళ ఇతర యాక్టివిటీస్లో దృష్టి పెట్టగలుగుతున్నారు. ఇవన్నీ కూడా మహిళలు కౌంట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. అంతేకాదు ఏ గవర్నమెంట్ టైంకి ఎంత ఇస్తుంది అనేది కూడా మహిళలు లెక్కేసుకుంటున్నారు అనమాట. ఏ సీఎం ఉంటే మాకు బాగుంటుంది, ఏ సీఎం మాకేమి ఇస్తాడని చెప్పి ప్రతి మహిళ ఆలోచిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ పాత రోజుల్లో ఒక పురుషుడు మహిళకు చెప్పేవాడు ఎవరికి ఓటేయాలని. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక ఇంట్లో ఒక మహిళ చెప్తుంది ఇంట్లో వాళ్ళందరికీ ఎవరికి ఓటేయాలని చెప్పి. మహిళలు వాళ్ళ యొక్క భద్రత గురించి, వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాల గురించి, వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్టేషన్, మొబిలిటీ గురించి, వాళ్ళ యొక్క హౌస్ హోల్డ్ రిసోర్సెస్, అది ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, వీటి మీద ఎక్కువ ఆలోచిస్తున్నారు అనమాట. కంట్రీ డెవలప్ అవ్వాలంటే భారతదేశంలో మహిళల ఆలోచనలు కూడా చాలా మారుతూ వస్తున్నాయి. వాళ్ళ నీడ్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్ కావచ్చు, డెవలప్మెంటల్ నీడ్స్ కావచ్చు, వీటి మీద మహిళలు పూర్తి స్థాయిలో దృష్టి పడుతున్నారు అనమాట.